ఓ రోజు నాకు చెప్పకుండానే ఇంటికొచ్చాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని నాన్నని అడిగాడు. ఈడ్చి చెంప మీద కొట్టారు నాన్న. అయినా తను తిరగబడలేదు. మిమ్మల్ని ఒప్పించే చేసుకుంటామంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు. అదే ఆఖరి చూపు. తర్వాత నేనెన్నోసార్లు నాన్నని బతిమాలా. వాడి కులం నచ్చలేదు, ఆస్తి తక్కువనో. అస్సలు ఒప్పుకోలేదు. వాడికి డబ్బులు పడేశా. తన దారి తను చూసుకుంటానన్నాడు. నిన్ను మర్చిపోతానన్నాడు అన్నారు రోజు నాన్న. నేనా మాటలు నమ్మలేదు. తర్వాత వాడూ కనిపించలేదు. అయినా అయినా ఎప్పటికైనా తిరిగొస్తాడనే నమ్మకం మాత్రం ఉండేది. వసు చెప్తుంటే నా కన్నీళ్ళాగలేదు. ఆ బాధల నుంచి తేరుకోవడానికే మా ఆఫీసులో చేరిందట. తన మొహంలో మళ్ళీ చిరునవ్వుకి నేను కారణమయ్యానంది. వసు గతం తెలిసాక మంచి మిత్రుడుగానే ఉండిపోవాలనుకున్నా. తర్వాత మేం ఎప్పట్లాగే ఉండేవాళ్ళం. వాళ్ళింటికి అప్పుడప్పుడు వెళ్ళేవాణ్ణి. ఓసారి అలాగే పిలిస్తే వెళ్ళా. ఇంట్లో ఎవరూ లేరు. నాకు సన్నిహితంగా వచ్చి